చూద్దాం బయట వేసుకుందా చెప్పండి. ఎక్కడో దగ్గర ఇది అది పరిగిచ్చేస్తా లైట్ చూస్తే చెట్లల్లో సరసరా అంటుంది చూడు. ఎత్తో ఈ కంపలు ఏమైనా ఉన్నాయి చూడు, ఉంటే బయటికి పరిగిచ్చేస్తుంది అది. ఆ లోపల చూడు కంప అయిపోయింది ఇదంతా. లోపల ఏమైనా ఉంది ఆడపెట్టింది. ఈ చెట్లలో ఇలాంటి పరికి పొదల్లో కూడా పెడతాయి. ఇలాంటి పరికి పొదల్లో కూడా పెడతాయి. ఈ పొదలు ఉండదు లేవా? లేదే, అది పోయేదా వచ్చేదా కనిపెడితే మనం అది ఆగకుండా చూడచ్చు. అట్టే ఏమన్నా పోతుందా కరగడికి చూడ. అది మరి చిక్కంగా ఉన్న ఒకవేళ అదే లోపల దాముకున్నా కానీ కనిపించదు మనకి. ఎండగా ఉన్నది. ఇక్కడ ఉంది రాయా, అన్ని ఎరక వచ్చేస్తున్నాయి మళ్ళీ. పెట్టిందా చాలా గుడ్లు పెట్టింది. చూడు ఎన్ని గుడ్లు, ఆకులు, టీ పొడులు అన్ని, టీ పొడి ప్యాకెట్లు కూడా తీసుకొచ్చి పెట్టేస్తుంది. చూడు ఎన్ని గుడ్లు వేసుకో. మరి మనం ఏడా పెట్టుకుని కనుక్కోలేకపోయా. చూడు మొదట్లో పెట్టేస్తుంది. 11 గుడ్లు పెట్టింది ఫ్రెండ్స్. 4 బాతులు తెచ్చాను. 4 బాతులు 2 ఆడ గుడ్లు పెట్టేటి, 2 పోతీ తెచ్చాను. అవి తొక్కుడు పడి గుడ్లు పెడతా వస్తున్నాయి. ఒక బాత్ అయితే ముందుగానే పెడుతుంది. అది ఎక్కడ పెడుతుందో కూడా నాకు చూడలేదు నేను, ఎక్కడ పెడుతుందో ఏమో. ఇంకో రెండోది కూడా గుడ్లకు వచ్చేసింది. అది రేత్రి పోయి పెట్టేసి వస్తుంది. పొగులంతా కూడా గమనించాను నేను, ఎక్కడ గుడ్లు కడుగు పోయినట్లేదు. ఈరోజు నైట్ ఏ కాడికైనా పట్టాలా అని చెప్పి నేను ప్లాన్ చేసి ఇదంతా కూడా ఎతికాను, ఎక్కడా కనిపించలేదు. అది మేము చెత్త అంటే వేస్ట్ డబ్బాయిలు గోతాలు అన్నీ ఒక దగ్గర వేసి పెట్టాను నేను. దాంట్లోకి పోయింది. అది పోయేటప్పుడు చూస్తే ఆడ 11 గుడ్లు పెట్టేసింది. ఎక్కడ పెడుతుందా ఈ బాతానని చెప్పినని నేనైతే ఈరోజు చూడడం అయింది. చూడబోతే అక్కడే పెట్టేసింది 11 గుడ్లు. అంటే 11 రోజుల గుడ్లు. అదేవిధంగా ఆ బాత్ ఎన్ని పెట్టుంటుంది, నెలకే 30 గుడ్లు పెడుతుంది ఒక బాత్ వచ్చి. దాని బాత్ గుడ్లు అయితే అస్సలు కనిపించకుండా పోయినాయి, ఎక్కడెక్కడ పెట్టేసిందో అది. దీనికి 11 గుడ్లు అంటే ఇంకా పెట్టాల్సింది కూడా ఉన్నది, అక్కడికే పోయి పెడుతున్నది. ఆ గుడ్లు తీసుకోబోయేసి ఈరోజు గుడ్డట్టు చేస్తున్నాను నేను. ముందుగా గుడ్లు చూపిస్తాను, గుడ్లు కడిగిపోతారండి. అయితే దీంట్లో 3 గుడ్లు తీసుకుంటున్నాను. గుంట కూడా చూడండి ఎట్ట బాగా వస్తుంది, రౌండ్ షేప్లో. అంటే గుడ్లు పెట్టినప్పుడు అటు ఇటు వెళ్ళకుండా చుట్టూ గడ్డి పెట్టేసి ఈ ఏముందో తాళ్ళు గడ్డి అంతా పెరుక్కొని గుట్టగా పెట్టుకోనండి. నేను 3 గుడ్లు తీసుకున్నాను. మళ్ళీ అది వచ్చి చూసింది అనుకో, గుడ్లన్నీ తీసుకెళ్ళిపోయారు. ఈ లోపల గుడ్లు ఎత్తుకోబోతున్నాను, ఈ లోపల వచ్చేసింది అనుకో, గుడ్లన్నీ తీసేస్తున్నారు. మళ్ళీ రాకుండా పోతుందేమో, తొందరగా వెళ్ళిపోదాం నుంచి. ఈ గుడ్ల మీద చెత్త అదంతా వేసి పెట్టింది, మళ్ళీ చూడకుండా, అందుకని కడగతున్నాను నేను. గిడ్డంతా బీకేసి ఆ మట్టిలో బొల్లిచ్చేసినట్టున్నది. సాల్ట్, కారం, పసుపు,
లేరు చాలా గట్టిగా ఉంటుంది బాతుగుడ్డుకి. గట్టిగానే ఉంది ఆ గుడ్డులాగా. ఆ గుడ్డ అయితే ఊరికి వచ్చేస్తుంది. దీనికి రావడం జన కూడా స్పష్టంగా ఉంది. బిరుసు గుడ్డ పైతోలు గట్టిగా ఉంటుంది. ఇంత గట్టిగా ఫ్రెండ్స్, బాతుగుడ్డుకి పై తెప్పితే మనం పసుపు వేసాం కదా, ఉప్పు సాల్ట్ అన్ని బాగా కలిసిపోతుంది. బాతుగుడ్డుకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలా. బాతుగుడ్ల ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే సింపుల్గానే చేశాను. కొంచెం సాల్ట్, కారము, పసుపు వేసాను. మంచి స్మెల్ వస్తుంది, వాసన కూడా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం రుచిగానే ఉన్నట్టుంది. ఒక దించుద్దాం ఎలా ఉంటుంది. కారం గుడ్లకి మనం మార్కెట్లో తెచ్చుకుంటాం, కారం గుడ్లకి వీటికి తేడా ఏం లేదు. అదే టేస్ట్, అదే ఆమ్లెట్ అదే విధంగా వచ్చింది. టేస్ట్ కూడా అదే విధంగా ఉంది. మంచి టేస్ట్, చాలా బాగుంది. ఫ్రెండ్స్, బాతుగుడ్ల ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. నూనె ఆయిల్ ఎక్కువ వేసాను కదా, ఆయిల్లో బాగా కాలి మంచి స్మెల్ వస్తుంది. ఇది తిని చూసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.